గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరిలో చూస్తూ ఉన్నాం. సో అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? అసలు ఎట్లా ఉంటాయి? వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? ఎందుకు వస్తాయి సార్? ఇంతకుముందు గ్యాస్ ట్రబుల్ ఎక్కడో ఒకడికి వచ్చేది, పెద్దవాళ్ళకి మాత్రమే వచ్చేది. ఇలా సిగరెట్ తాగేవాడికి, మందు కొట్టేవాడికి వచ్చేది. ఇవాళ పిల్లలకు కూడా గ్యాస్ ట్రబుల్. అసలు సిగరెట్ తాగినవాడికి, మందు కొట్టినవాడికి గ్యాస్ ట్రబుల్, వృద్ధులకు గ్యాస్ ట్రబుల్. గ్యాస్ ట్రబుల్ దాదాపు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఎక్కువైపోయింది. దీనికి కారణం ఏంటంటే మానసిక ఒత్తిడి, టెన్షను, పిల్లవాడి మీద లేనిపోయిన ఒత్తిడి. వాడిని 6వ తరగతి నుంచి నీట్ అంటారు, జేఈ అంటారు, డాక్టర్ వాళ్ళంటారు, ఇంజనీరు, ఐఐటి సీట్ అంటారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో మెడికల్ సీట్ అంటారు. విపరీతమైన ఒత్తిడికి పిల్లవాడిని కార్పొరేట్ స్కూల్లో పెట్టి ఆట లేదు, పాట లేదు, పొద్దునుంచి రాత్రి దాకా. ఇంకా కొంతమంది పిల్లాడు ఇంటికి రాగానే అమ్మ ఏదో పెడుతుంది, నాన్న ట్యూషన్ అంటది. ఏంటి? ఆట లేదు, పాట లేదు, ఎంటర్టైన్మెంట్ అంతకంటే లేదు. ఇప్పుడన్నా దొరికితే ఆ పిల్లాడు సెల్ ఫోన్ పట్టుకుంటాడు. సెల్ ఫోన్లోనే ఎంటర్టైన్మెంట్, అదే ఎంటర్టైన్మెంట్. వాడికి ఎంతసేపు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవి పెడుతుంటారు. వాడు అడ్డంగా పెరుగుతాడు, నిలువుగా పెరగడు. ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ గతంలో ఉండేది కాదు కదా. దాంట్లో ఈ నూడిల్స్, ఫ్రైడ్ రైస్లో టేస్టింగ్ సాల్ట్, అజినమోటో, ఉప్పు అంటారు. పాపం దాని గురించి ప్రజలకు తెలవక దాన్ని వాళ్ళు ఫ్రైడ్ రైస్లో వేస్తే మనం ఆనందిస్తున్నాం, రుచిగా ఉంటుంది టేస్టింగ్ సాల్ట్ అని, రుచిని పెంచే సాల్ట్. చైనీస్ రెస్టారెంట్కి వెళ్తే అది లేకుండా అసలు వంటలే ఉండవు. ఈ అజినమోటో, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, ఆ రుచిని పెంచే సాల్ట్ చాలా హాని కలిగిస్తుంది, ప్రమాదకరమైంది. దానివల్ల అడ్డంగా పెరుగుతారు, బరువు పెరిగిపోతారు. పెరిగారు. పిల్లలకి, చిన్నపిల్లలకి, మగవాళ్ళకి, ఆ పిల్లలకి మగతనం కూడా తగ్గిపోతుంది. ఇంట్లో కూడా చాలామంది వాడతారు, ఇది తెలవక వాడుతున్నారు, అమాయకత్వంతో వాడుతున్నారు. కొనుక్కొచ్చుకుని టేస్టింగ్ సాల్ట్ అని వేస్తున్నారు. కనుక మీరు టేస్టింగ్ సాల్ట్ ఈరోజు వీడియో చూసినప్పటి నుంచి మళ్ళీ జీవితంలో ఎప్పుడు వాడద్దు. మీరు ఒకవేళ చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళినా మాకు టేస్టింగ్ సాల్ట్ లేకుండా పట్టురావయా, నూడిల్స్, చైనీస్ ఫుడ్ తీసుకోండి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు వాడుతుంటారు. అంత హామ్ చేస్తుంది, ఇంత హానికరం తెలవదు మనకి. ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ వల్లనే ఈ రోజున పిల్లలకి గ్యాస్ ట్రబుల్. మన ఆహారపు అలవాట్లు మారకం. ఇంకోటి, ఇది కలియుగం, కల్తీల యుగం, అంతేనా? అసలు కల్తీ లేని వస్తువు ఏదైనా మనకు ఉందా? ఏది లేదు. చివరికి పుచ్చకాయ లోపల రంగు బాగా పెరగాలని పుచ్చకాయ లోపల ఇంజక్షన్ చేస్తున్నారు. ఏంటి చెప్పండి? అట్లాగే పాలు ఎక్కువ ఉత్పత్తి చేయాలని చెప్పి గేదెకి, ఆవుకి ఇంజక్షన్లు ఇచ్చి పాల ఉత్పత్తి పెంచుతున్నారు. ఇంకా కక్కుర్తి, కోడి బరువు పెరగాలని దానికి ఇంజక్షన్ వేస్తున్నారు, హార్మోన్ల ఇంజక్షన్లు. ఏది కల్తీకి అనర్హత ఏదీ లేదన్నట్టు మనకి కారపొడిలో కల్తీ, పసుపులో కల్తీ, ఏది అసలు అన్నిట్లోనే కల్తీ కదా. ఆ కల్తీల ప్రభావం వల్ల ఈ గ్యాస్ ట్రబుల్ అనేది చాలా అధికమైపోయింది. ఇక యువత, వాళ్ళు సరిగ్గా టైంకి తినరు. మనం భోజనం అనేది 4 సార్లుగా తినాలి. ఉదయం 8-9 గంటల మధ్యలో టిఫిన్ చేయాలి, 12-1 గంట మధ్యలో మళ్ళీ లంచ్ భోజనం చేయాలి. చాలామంది చేయని పని ఏంటంటే సాయంత్రం ఏమీ తీసుకోరు. 12-1 గంటకు తిన్నవాడు మళ్ళీ రాత్రి 8-9 దాకా ఏం తినడు, మధ్యలో కాఫీలు, టీలు తాగుతుంటాడు. పదే కాఫీ, టీలు తాగితే వచ్చేది ఏంటంటే గ్యాస్ ట్రబులే. గంటకోసారి కాఫీ. తెలివిగల వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే వచ్చిన కస్టమర్కి కాఫీ ఇస్తుంటాడు, వీడు మంచినీళ్ళు తాగుతుంటాడు. ఏమండి సేట్ గారు మీరు తాగరా అంటే ఇప్పుడే తాగానండి అంటాడు. ఆ విధంగా మనం వచ్చిన కస్టమర్ని తృప్తిపరచడానికి వాళ్ళ కాఫీ, టీ ఇవ్వాలి, కానీ ఈయన కూర్చుండి ఈయనకి జబ్బు వచ్చేస్తుంది, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. మనం చాలామంది మిస్ అవుతుంది. సాయంత్రం 4-5 గంటల మధ్యలో పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఏదో ఒకటి తినాలి. నువ్వు బిస్కెట్లు తింటావా, పండ్ల ముక్కలు తింటావా, పాలు తాగుతావా, మజ్జిగ తింటావా, ఏదో ఒకటి సాయంత్రం పూట స్నాక్స్ అనేది తినాలి. అంటే 12-1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు 8 గంటల పాటు ఖాళీగా కడుపు నుంచితే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మనం ఆపమంటే ఆగదు. అది సరఫరా అవుతూనే ఉంటుంది, ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఆ హైడ్రోక్లోరిక్ ఆమ్ల ప్రభావం వల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. తర్వాత రాత్రి 12 గంటల తర్వాత మిడ్ నైట్ బిర్యానీ సెషన్లు, అప్పుడు 100 రూపాయలకే, 150 రూపాయలకైనా పెద్ద బోర్డులు,
12 తర్వాత లోపల చేరతారు. అడుగు పొడుగు మిగిలిపోయినవన్నీ తగిలిచ్చేస్తుంటాడు. ఆ స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్ ఏంటి చెప్పండి, హైదరాబాద్ పట్టణాల్లో మిడ్ నైట్ మసాలా, మిడ్ నైట్ బిర్యానీ అన్నట్టు మిడ్ నైట్ పెడతారు. ఈ కుర్రకారు చేరతారు 12 కానించి 3 దాకా. ఇక దాంతోపాటు సిగరెట్టు, మందు ఇవన్నీ వెరసి వాడి ఇంటికి వెళ్ళి పడుకునేసరికి తెల్లవారుజాము 4, నిద్రలు వేసేది 11, 12. ఇట్లాంటి అలవాట్లు ఉంటే మిగిలేది గ్యాస్ ట్రబుల్ కాక ఏముంటుంది? అట్లాగే వృత్తిపరంగా వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు లేదా ఉన్నతాధికారులు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడి, టెన్షను దానివల్ల కూడా ఉంటుంది. లేదా కొన్ని నష్టాలు, కష్టాల వల్ల కొంతమంది డిప్రెషన్కి గురవుతారు. ఈ డిప్రెషన్ వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. దాన్ని అధిగమించాలంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ నిలబడి ఉండాలి. ధైర్యంగా నిలబడాలి, కుంగిపోకూడదు.